నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం నివాసంలో రాఖీ వేడుకలు. రేవంత్ రెడ్డికి ప్రత్యేక బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ. హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత. మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేసిన పోలీసులు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడానికే జీవో 97 కాంగ్రెస్ ప్రభుత్వంపై రంజిత్ రెడ్డి ఫైర్. పీజీఆర్ కాలనీలో ఘనంగా మరకత శివలింగ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీని కట్టినట్లు చెప్పారు. సీఎం మనవడికి అల్లుడికి కూడా రాఖీ కట్టానని వెల్లడించారు. పండుగ వాతావరణంలో తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని మంత్రి స్పష్టం చేశారు. హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్న అనంతరం హరీష్ రావును అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అనంతరం హరీష్ రావు సుబేదారి పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వరంగల్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను చేసిన తప్పిదాలను ఎత్తి చూపుతా ఉంటే సహించలేక అక్రమ అరెస్టులకు ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ఈ రోజు మేము మాట్లాడిందల్లా కూడా పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్ పరం చేయొద్దని, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వ ఆస్తులను 22A పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంటే రేవంత్ రెడ్డి సహించలేక మమ్మల్ని అరెస్ట్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏం చెప్పింది? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రశ్నించేటువంటి హక్కు, ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని కూడా మంటగల్పింది. 7వ గ్యారంటీకి కూడా ఎగనామం పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రంలోని 113 పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలోకి తేవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పిల్లలు పసిపిల్లలు, కనీసం 18 ఏళ్లు కూడా నిండలేదు. ఆ పిల్లల మీద రేవంత్ రెడ్డి గారు అత్యంత కర్కశంగా ఆ పిల్లల గొంతు బిసుకుతా ఉన్నారు. ఆ పిల్లల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఆ పిల్లల మీద భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఆ పిల్లలేమన్నా టెర్రరిస్టులా? ఆ పిల్లలేమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఆ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, మా భవిష్యత్తు స్కిల్ యూనివర్సిటీలో కలిపి మీరు చెలగాటమాడొద్దని ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. ఇలా పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యము. రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులంతా కూడా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినాడు. అదే విద్యార్థులు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం
అంతకంటే క్రిమినల్ వేస్ట్ అని ఇలా విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇలా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేము వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి ఆ పిల్లలతో మాట్లాడడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ పిల్లల బాధలు మేము వినడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీకు ఎవరు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీలో కలపని? ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? అసలు వాట్ ఈస్ స్కిల్ యూనివర్సిటీ? స్కిల్ యూనివర్సిటీ పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్ తో సంబంధం లేదు. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్ లో కలిపితే 5,000 సంవత్సరానికి, 3 ఏళ్లకు 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? ఏఐసిటి అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది. రేపు నువ్వు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ పాలిటెక్నిక్ ఇస్ డిఫరెంట్, ఐటీఐ ఇస్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ఐటీఐతో పాలిటెక్నిక్ లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎదగాకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది తల్లిదండ్రులు టీసీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు, చిల్లర బేసిజాలకు పోకు. నువ్వు కళ్ళు తెరిచి వెంటనే జీవో 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వేదో కమిటీ చేసినావు, ఈ కమిటీలు జాంతానై పిల్లలు ఒకటే చెప్తుండ్రు, కమిటీలు వద్దు. కమిటీ దేనికోసం? స్కిల్ యూనివర్సిటీలో కలపడం కోసం కమిటీ. కలవడానికే మేము సిద్ధంగా లేము. మేము ఈ పాలిటెక్నిక్లను ప్రభుత్వంలోనే కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ప్రతిదానికి ఆంధ్రప్రదేశే ఆదర్శం, మీ గురువు గారే ఆదర్శం అంటావు కదా. ఆ ఆంధ్రప్రదేశ్ లోనే పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపి పొరపాటైందని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదని నాలుక గర్చుకొని ఇప్పుడు ఆ పాలిటెక్నిక్లను తిరిగి స్కిల్ యూనివర్సిటీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ లో కలపడం జరిగింది. వాపస్ తెచ్చుకున్నారు. మరి మీ గురువు గారు నీ ఆదర్శంగా ఉండే ఆంధ్రప్రదేశ్ వెనక్కు తీసుకుంది కదా, నువ్వు కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఢిల్లీలో కూడా పాలిటెక్నిక్ స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అక్కడ కూడా ఫెయిల్ అయి ఢిల్లీ ప్రభుత్వం కూడా వెనక్కు తీసుకున్నది. మరి ఢిల్లీలో ఫెయిల్ అయింది, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినాక ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఇలా స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటేనే ప్రైవేట్ లో కలపడం. ఇవాళ రేవంత్ రెడ్డి నేను కోరేది ఒక్కటే, అనవసరంగా ఈ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు. నేను రాహుల్ గాంధీని కూడా అడుగుతున్నా, రాహుల్ గాంధీ అంతటా పోయి ఉద్యమాలు చేస్తున్నావు, ఢిల్లీలో చేస్తున్నావు, బీహార్ లో చేస్తున్నావు, మరి తెలంగాణకి ఎందుకు వస్తలేవు? ఇక్కడ కూడా జెన్జీ రోడ్ల మీద ఎక్కి పోరాడుతుంది కదా, 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పోరాడుతున్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు పోరాడుతున్నారు కదా, నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ కోసం పోరాడుతున్నారు కదా. ఆనాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూనివర్సిటీ మెట్లెక్కినారు, లైబ్రరీల చుట్టూ తిరిగినారు, నిరుద్యోగుల చుట్టూ తిరిగారు, హామీలు గుప్పించారు. ఎందుకు ఇప్పుడు రావట్లేదు? అంటే ఢిల్లీకో నీతి, తెలంగాణకో నీతి. రాహుల్ గాంధీ గారు ఇలా నువ్వు ఏ రకంగా అయితే పోరాడుతున్నావో ఇవాళ తెలంగాణకు వచ్చి పోరాడు, మా పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడు, రేవంత్ రెడ్డికి మొట్టికాయలేసి జీవో 97 రద్దు చేయి. ఇవాళ ఏందండి వరంగల్లా మేము వస్తున్నామని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీకి తాళం వేస్తారా పోలీసు వాళ్ళు? పోయి అన్నం కూడా పెట్టారు. ఆ పిల్లలకు 1 గంటకు అన్నం పెట్టాలంటే హాస్టల్ బంద్ చేస్తారు, మెస్ బంద్ చేస్తారు, కాలేజీకి తాళం వేస్తారు, పిల్లలకు అన్నం పెట్టరు, పిల్లల్ని బయటకు రానియ్యరు. ఇదా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. ఇది తుగ్లక్ పాలన, ఇది రాక్షస పాలన. ఇవాళ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పాలన. ఈ రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, జరుగుతున్నదంతా కూడా పోలీస్ పాలన జరుగుతా ఉంది. ఇవాళ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా మేం పాలిటెక్నిక్ కాలేజీ పోతే నీకు వచ్చిన నొప్పేంది రేవంత్ రెడ్డి? మమ్మల్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది? రాహుల్ గాంధీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని, ఈ యువతరం తిరగబడక ముందే, ఢిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే తక్షణమే రేవంత్ రెడ్డికి చెప్పి జీవో 97ను రద్దు చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా కూడా దాడులే జరుగుతున్నాయి. లగచెర్ల రైతులకు బేడీలేసినారు,
ఇదే వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు బిసికినాడు ఒక సిఐ. ఇప్పటిదాకా సిఐ మీద యాక్షన్ లేదు. ఇప్పటిదాకా సూర్యాపేటలో ఒక పిల్లల మీద లాఠీ చార్జ్ చేసి కొడితే దాని మీద ఇంతవరకు విచారణ లేదు. ఏ డీజీపీ గారు ఏం చేస్తున్నారు మీరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు రోడ్ల మీద, నిరుద్యోగులు రోడ్ల మీద, ఉద్యోగులు రోడ్ల మీద, రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి వచ్చింది. రైతులకు యూరియా దొరకదు, సాగునీరు అందదు, రైతులకు ఈరోజు కరెంటు రాని పరిస్థితి. ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను తుంగలో దక్కింది. 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ లో ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇవాళ సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్ ఉద్యోగులుగా మారుస్తామన్న మాట విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగులతో చర్చలు జరపాలని, వెంటనే పిఆర్సీని ప్రకటించి అమలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాడు కేసీఆర్ గారు ఉద్యోగులకు 73% ఫిట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారు ఉద్యోగుల కోసం ఆ రోజుల్లో మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఒక ప్రత్యేకమైన ఇంక్రిమెంట్ కూడా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు చేసింది ఏం లేదు, గుండు సున్నా తప్ప. ఇంకా డిఏలు పెరిగినాయి, బకాయిలు పెరిగినాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఈ రోజు బకాయిలు రానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అందువల్ల మేము ఈ పాలిటెక్నిక్ విషయంలో డెఫినెట్ గా వారికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ వారికి అండగా ఉంటది. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తా ఉంది. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ రాహుల్ గాంధీ గారు వెంటనే జోక్యం చేసుకోవాలని, ఇక్కడికి రండి, మీరు ఈ విద్యార్థులతో మాట్లాడండి. ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైందో ఒకసారి రివ్యూ చేయాలని కోరుతా ఉన్నాం. లేదంటే వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఢిల్లీ కదం దొక్కుతారు, ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మహిళలపై తాను ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టనని, వారిని కించపరిచేలా మాట్లాడనని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఎవరు తప్పు చేశారో దేవుడు చూస్తున్నాడని తెలిపారు. మహిళ కంట కన్నీటి చుక్క నేలపై పడినా అది సునామీగా మారి అందరినీ కొట్టుకుపోయేలా చేస్తుందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని అనిరుద్ రెడ్డి తెలిపారు. నేను ఎప్పుడైనా గానీ మహిళలని గౌరవిస్తాను. నేను మహిళల పైన ఎప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టను. మా ఇంట్లో కూడా మా అమ్మ 10 సార్లు తిట్టినా కానీ తలకాయ వంచుకొని తలకాయ కింద పెట్టుకొని వింటాను కానీ నేను మాట్లాడను. మహిళల పైన ఏమైనా కానీ మనం మాట్లాడితే వాళ్ళు 10 తిట్టినా గానీ మనం ఒక్క మాట మనం తిరిగి తిడితే, నువ్వు ఒక్కసారి తిట్టినావు కదా అని చెప్పేసి మహిళలందరూ మన పైన రివర్స్ అవుతారు. మహిళలు వాళ్ళు కన్నీరు పెట్టుకుని ఒక్క చుక్క గాని భూమి పైన పడితే ఆ చుక్క సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతాం. కాబట్టి నేను ఎప్పుడైనా గానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. వాళ్ళు తిడితే నేను అక్షంతలుగా తీసుకుంటాను కానీ నేను ఏమి అన్నాను. మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, ఆ విషయం పైన ఎవరు మాట్లాడొద్దు, కొండా సురేఖ గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏందనేది కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయం గాని, పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయం గాని, మా సీఎం గారి నిర్ణయం గాని ఏదున్నా గానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే మీరు ఇప్పుడు కొండా సురేఖ గారికి బాసటగా నిలబడుతున్నారా? నేను ఒక మహిళల పైన నేను ప్రెస్ మీట్లు పెట్టను, మహిళలను కించపరిచేలాగా నేను మాట్లాడను. ఎవరు తప్పు చేసేది అనేది దేవుడు చూస్తున్నారు. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళ నివేదిక ఇచ్చినారు. దానిపైన ఏది చర్యలు తీసుకున్నా గానీ దానికి కట్టుబడి ఉంటాం. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా మడేవాడ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యని నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం జీవో 97ను తీసుకొచ్చిందని రంజిత్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ హరీష్ అన్న ఇక్కడ వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులను కలవడానికి వస్తున్న కార్యక్రమంలో ఈ నగరంలో ఉన్న యువత అంతా ఆయనకు మద్దతు ప్రకటించడానికి చెప్పి అక్కడ బయలుదేరినాము. మార్గం మధ్యలో మమ్మల్ని అందరూ అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. మేమేమో టెర్రరిస్టం కాదు, దొంగలం కాదు, లంగలం కాదు. ఓన్లీ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. అంటే దీంట్లో పోలీసుల పిల్లలున్నారు, అధికారుల పిల్లలున్నారు, ఈ సమాజంలో అందరి పిల్లలు సుమారు 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. ఈ పాలిటెక్నిక్ కాలేజీ ఆల్రెడీ ప్రైవేటీకరణ చేసి అమ్మేసిరు వాళ్ళకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము.
దీని మీద పోరాటం ఖచ్చితంగా పోరాడతాం. ప్రతి విద్యార్థికి వాళ్ళ 13 సంవత్సరాల కష్టానికి అండగా మీ అందరం నిలబడదలుచుకున్నాం కాబట్టి ఈ పోరాటం వాళ్ళకి న్యాయం జరిగే వరకు మాత్రం వదిలిపెట్టాము. ఇలా హరీష్ అన్న కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థి, ఆయన కూడా పాలిటెక్నిక్ విద్యార్థి కాబట్టి ఆయన పాలిటెక్నిక్ విద్యార్థుల కష్టాలు తెలుసు. ఎంతో బీద కుటుంబాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అండగా వాళ్ళని నిర్ణయించుకున్నాము. అంతేకాకుండా ఇవాళ వెంటనే కొన్ని వందల మందిని అక్రమ అరెస్టులు చేసింది ఈ వరంగల్ నగరంలో. ఇది తీవ్రంగా తిరుగుబాటుకి కారణమవుతుంది. ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరిని చదువుకునే విద్యార్థులకు అన్యాయం జరిగింది అని అడిగితే వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపొద్దున ఇది తిరుగుబాటుకి కారణమవుతుంది. ఇట్లాంటి దుశ్చర్యలకి ముఖ్యమంత్రి గారు పాల్గొనొద్దు. ఇది చాలా దారుణము. మా స్వేచ్ఛ అంటూ ఉంటుంది, మేము అడగాలనా వద్దా? మేము అడగాలి కదా ప్రజాప్రతినిధులని, ప్రభుత్వాలని. పిల్లల్ని ఎందుకు అన్యాయం చేస్తారు, ఎందుకు రోడ్డు మీద పెడతారు అడగాలి కదా. కాబట్టి ఈ రోజు మేము అడగడం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఈ రోజు నుంచి ప్రతిరోజు మేము పాలిటెక్నిక్ విద్యార్థులు అండగా నిలబడతాం. వాళ్ళకి మా జీవితాలు, మా ప్రాణాలు త్యాగంగా అడ్డం వేసినా కానీ వాళ్ళ భవిష్యత్తుని కాపాడుతామని చెప్పి మాట ఇస్తాను. మేము ఆ పార్టీ హరీష్ అన్న కూడా అదే మాట చెప్తుండు. ఖచ్చితంగా మా విద్యార్థులకి అండదండగా ఉంటాం. రాఖీ పౌర్ణమి సందర్భంగా నారాయణపేట ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య విద్యార్థులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం ఆత్మకూరు మండలంలో పర్యటించారు. కొత్తగట్టు గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్ ను సందర్శించి సేంద్రియ ఎరువు తయారీని పరిశీలించారు. ఇప్పటి వరకు తయారైన ఎరువు విక్రయాలు, ఆదాయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, వంట తయారీని పరిశీలించారు. పిల్లలతో పండ్ల పేర్లు చెప్పించి వారి అభ్యసన విధానాన్ని గమనించారు. ఆటపాటలతో కూడిన బోధన ద్వారా చిన్నారుల్లో నేర్చుకోవాలని ఆసక్తిని పెంచాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి విద్యార్థులకు గణిత లెక్కలు ఇచ్చి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈసారి ఎవెన్యూ ప్లాంటేషన్ ఎక్కడ టేకప్ చేస్తున్నారు? చేయొచ్చు కదా, ఇది దాంతో ఇది పండలేని ఏరియా వరకు తీసుకున్నాం మేడం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పీజీఆర్ కాలనీలో శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగం, నవగ్రహ, నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడ మహబాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మహదేవ్ రెడ్డి, మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఇక్కడ మన పీజీఆర్ కాలనీలో మన మరకత నాగేంద్ర శివాలయము మరియు నాగదేవత అండ్ నవగ్రహాలు మన మాధవరెడ్డి గారి కౌన్సిలర్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో, మళ్ళీ అందరి సహకారంతో, మన రెసిడెంట్స్ అందరి సహకారం అండ్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి సహకారము, మరియు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ సహకారంతో అండ్ గుడి కమిటీ ఆధ్వర్యంలో. సో ఈ రోజు ఇక్కడ బ్రహ్మాండంగా
ఈ గుడి కార్యక్రమము ప్రతిష్ట కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. సో అందరము ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు ఎక్కువ మొత్తంలో పాల్గొని హ్యాపీగా అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ. మేము జనప్రియవాసులు. సో ఈ శుభ సందర్భంగా ఇలాంటి ఇంత ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మా జనప్రియవాసులు అందరూ కూడా భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఒకప్పుడు ఇదంతా రాయలు రప్పల్లా ఉండేది. ఈయన సహకారంతో ముందు పార్క్ గా వచ్చింది, తర్వాత ఆ పార్క్ నా దేవుడి దయ వల్ల ఇప్పుడు గుడులు కూడా అవుతున్నాయి ఇక్కడ. ఇది నిజంగా మా ఏరియా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇది గుడ్డు కట్టడమే కాదు, నెక్స్ట్ ఈ మెయింటెనెన్స్ కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా మా కౌన్సిలర్ గారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఆయన వెనక నిల్చుంటామని చెప్పి మాటిస్తున్నాం. నమస్కారం. నేను వంశీకృష్ణ, ఈ కాలనీ పీజీఆర్ కాలనీ రెసిడెంట్ ని. ఈరోజు మేము అంగరంగ వైభవంగా మా బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర ఆలయాన్ని, నవగ్రహాలు నాగదేవత ఆలయాన్ని ప్రారంభోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకున్నాం. అయితే ఈ కార్యక్రమంలో అందరూ మా కాలనీ వాసులు, మాకు ఉన్న రెసిడెంట్స్ అందరూ చాలా సహకరించి అందరం పెద్ద ఎత్తున అందరూ మా శ్రేయోభిలాషులు అందరూ కలిసి అందరి సహకారంతో మా కౌన్సిలర్ మా మహాదేవరెడ్డి గారు ఆయన నాయకత్వంలో అండ్ మా ఆలయ కమిటీ అందరం కలిసి ఈ కాలనీలో దాదాపు 10,000 మందికి పైగా నివసిస్తున్న ఈ కాలనీలో మేము గత 6 సంవత్సరాల క్రితం ఏదైతే మా మహాదేవరెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్క్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకున్నామో, పార్క్ ను డెవలప్ చేసుకోవడంలో అంటే ఈ రద్దీ లైఫ్ లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ఆయన అహర్నిశలుగా శ్రమపడి కౌన్సిలర్లని, చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారిని ఒప్పించి అద్భుతంగా ఈ పార్క్ డెవలప్ చేసుకున్నాం. మీరు ఒక్కసారి వీడియో తీసుకున్నా కానీ ఇది అర్థమైపోతుంది. మా కాలనీలో ఉన్న రెసిడెంట్స్ అందరికీ ఇది చాలా ఉపయోగకరంగా, అందరికీ ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అదే విధంగా ఈ కాలనీ రెసిడెంట్స్ కి అంతకు ముందు మేము ఈ పోచమ్మ టెంపుల్ కట్టుకోక ముందు రోడ్డు దాటి చందానగర్ వెళ్లాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడే పోచమ్మ టెంపుల్ కట్టుకుందాం అని చెప్పేసి అది కూడా బ్రహ్మాండంగా పోచమ్మ టెంపుల్ కట్టుకొని ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. బ్రహ్మాండంగా పూజలు కార్యక్రమాలు అందరూ భక్తులు అందరూ సంతోషంగా ఉన్నారు. అదే విధంగా మరకత లింగేశ్వరం ప్లస్ నవగ్రహాలు నాగదేవత గుళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నాయకత్వంలో ప్లస్ ప్రజలందరి సహకారంతో ఆయన శ్రమించిన దాని కొద్దీ మేమంతా సంతోషంగా ఇది ఇవాళ జరుపుకోవడం ఎంతో ఆనందంగా మీకు అందరికీ తెలియజేస్తాం. వచ్చారు మా ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు వచ్చారు, ఎక్స్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు కానీ, సహచర కౌన్సిలర్లు కానీ, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు కానీ అందరూ వచ్చారు. చాలా సంతోషం. మాధవ్ క్వీన్స్ కాలనీలో పీజీఆర్ లో రోడ్ నెంబర్ 10 శ్రీ పోచమ్మ టెంపుల్ సముదాయంలో మన బ్రహ్మసూత్ర మరకత శివలింగేశ్వర అండ్ నాగదేవత నవగ్రహాల టెంపుల్స్ ని అండ్ ఒక సైడ్ వినాయకుడు, ఒక సైడ్ సుబ్రహ్మణ్య స్వామిని అందరినీ కూడా ప్రతిష్టా కార్యక్రమాలు గత 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా చేస్తూ ఫైనల్ గా ఈ రోజు ప్రతిష్టా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కాలనీ వాసులు గారి మంచి పూజారులతో అందరూ కూడా వచ్చి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడే ప్రతిష్టాపక కార్యక్రమం కూడా అయిపోయింది. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్దగా పాల్గొని భక్తి శ్రద్ధలతో చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. వాళ్ళకి నా పాదావందన తెలుపుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి అన్న గారు, ఎక్స్ చైర్మన్ పాండంగడ్డన్ గారు, ఎక్స్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, నా తోటి కౌన్సిలర్స్ అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా మంది కూడా వచ్చి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు. వాళ్ళు కూడా ఫ్యూచర్ లో గుడికి చాలా సహాయం చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో, కాలనీ రెసిడెంట్ సహాయ సహకారాలతో, ఈ చుట్టుపక్కల ఉన్న రెసిడెంట్ సహాయ సహకారాలతో ఒక 100 రూపాయలు ఇచ్చినా కూడా ఎంతైనా ఇచ్చి ఒక డోనర్ రూపంలో తీసుకుని ఈ గుడులను ఎక్కువ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆలయ కమిటీ ద్వారా మేమందరం వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ ఈ గుడిని శివాలయం గుడిని బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తామని చెప్పి, ఇంకా పెండింగ్ పనులు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఆలయ కమిటీ వాళ్ళు కానీ, కాలనీ రెసిడెంట్స్ కానీ, నా తోటి కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది గత 13 సంవత్సరాల ముందు కూడా కాలనీ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి అసోసియేషన్ ద్వారా మేమంతా ఈ పార్క్ అనేది గుట్టలు, చెట్లు, పాము ఎన్ని రకాలు ఉండేనో అన్ని రకాలు ఉండే దగ్గర 1 కోటి రూపాయలు పెట్టి, అంటే ఇవన్నీ కాలనీ
అపార్ట్మెంట్ బిల్డర్స్ కానీ, కాలనీ రెసిడెంట్స్ కానీ, అండ్ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో కానీ ప్రతి ఒక్కరి అందు మున్సిపాలిటీ ఫండ్స్ తోటి కూడా చేసుకుని ఈ పార్కుని బ్రహ్మాండమైన పార్కు చేసుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఈ అంతా సాఫ్ట్వేర్ ఈ ఏరియాలో అంతా సాఫ్ట్వేర్ పీపుల్ అంతా ఈ ఏరియాకి గుళ్ళు లేకుండా ఉండే. మన పోచమ్మ గుడికి ఏదన్నా మనం బోనాలు గినాలు చేసుకోవాలంటే కొంచెం దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అందువల్లనే చెప్పేసి ఓ రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో గుడి కూడా సపోర్ట్ చేశాడు. అందువల్లనే వాళ్ళందరి సహాయ సహకారాలతోనే మేము ఈ గుడిని కూడా నిర్మించుకోవడం జరిగింది. కార్యక్రమం దగ్గర ఒక 4-5 వేల మంది భక్తులు పాల్గొంటారన్నా ఎప్పుడు కూడా అది బ్రహ్మాండంగా చేసుకుంటారు. దాని ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఏంటంటే ఈ సంతోషం, కాలనీలో ఏ ప్రోగ్రామ్ చేసినా రెసిడెంట్స్ మాత్రం ఎంత బిజీ ఉన్నా, ఎంత సాఫ్ట్వేర్ వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా కూడా మాత్రం పాపం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏ ప్రోగ్రామ్ లో ఒక మెసేజ్ పెట్టే చాలు కానీ బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు. ఇది నేను వాళ్ళ రుణం ఎప్పుడు కూడా ఎలా తీర్చుకోవాలని కూడా ఇంకా నాకు కష్టపడాలని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత సహాయ సహకారాలు నాకు చేస్తారు కాబట్టి. మోహనగిరి టౌన్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషిమాత ఆలయంలో రక్షాబంధన్ సంతోషిమాత అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కుంకుమార్చనలు, ఒడిబియ్యాలు, హోమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అలుగుబెల్లి సత్తిరెడ్డి వీరయ్య, ఆలయ పండితులు, కమిటీ చైర్మన్ చాగంటి సురేష్, ధర్మకర్తలు పాల్గొన్నారు. అమ్మవారికి ఉదయం 6:30 నుంచి 8:30 వరకు విశేష మహాకుంభాభిషేకం జరిగింది. తదుపరి సామూహిక కుంకుమార్చనలు మరియు రక్షాబంధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అత్యధిక మంది భక్తులు ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారికి ఉడిబియ్యము మరియు కుంకుమార్చనలు చెల్లించుకుంటున్నారు. వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రాప్తి కలుగుగాక. యోగా సమస్త సుఖినో భవంతు. మధ్యాహ్నం 12:30 నుంచి విశేషంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులంతా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపను పొందగలని కోరుచున్నాను. జయ సంతోషం. ఈ నెల 3న ఓడల రేవు నుంచి సముద్ర వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారులు సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో భావోద్వేగ వాతావరణం నెలకొంది. మత్స్యకారుల క్షేమం కోసం కృషి చేసిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళ్ళినప్పుడు మయన్మార్, బంగ్లాదేశ్ వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేస్తూ, ఎందుకంటే వీళ్ళు మా అందరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు తెలియజేసింది కొత్త బోట్ అని అదే రోజు ఫస్ట్ టైం అది ప్రయాణం ప్రారంభించుకుంటుంది. దానివల్ల ఖచ్చితంగా ఉండే ఎక్కువ ఇష్యూ అయినా ఉండుంటే ఇంజిన్ ఫెయిలియర్ ఉండే సమాచారం అనేది ఎక్కువగా వాళ్ళందరూ కూడా అంచనా వేయడం జరిగింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలని చుట్టుపక్కల బే ఆఫ్ బెంగాల్ ని పూర్తిగా వీరిని వెతికే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ముగ్గురు కేంద్ర మంత్రులు, వీరిద్దరు కేంద్ర మంత్రులు గారు ప్రధాన మంత్రి గారికి కూడా సూచనలు వాళ్ళకి కూడా తెలియజేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము అందరికీ కూడా అలర్ట్ చేస్తామని కూడా తెలియజేశారు. అదన్నీ తెలియచేసిన తర్వాత మేము మొన్న మాకు ఒక సమాచారం, ఎందుకంటే అక్కడ వెస్ట్ బెంగాల్ లోని మా ఇతరు వీరు కూడా మన ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆయన ఇక్కడ ఒక బోటింగ్, ఈ ఫిషింగ్ బోటింగ్ సర్వీస్ అనేది ఆయన ఉన్నది. సో ఆయన వేటకి వెళ్తున్నప్పుడు ఈ బోటుని చూసి వీరిని ఒకసారి ఏంటిది, ఎందుకంటే మనకి ప్రతి రాష్ట్రంలోని ప్రతి రాష్ట్రం బోట్లు ఒక ప్రత్యేక కలర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఉన్నది రెడ్ కలర్ లో ఉంటే మంది ఎల్లో కలర్ ఉంటుంది. సో ఇది చూసి ఇది మన బోటు కాదు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ తెలుసుకున్న వెంటనే వాళ్ళు వేటకెళ్లాల్సిన ఉన్న సమయం, కానీ ఇది కాదు, వీళ్ళని వెంటనే వెనక్కి తీసుకెళ్లాలని ఒక బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను ఈ రోజు కోరి మీరు ఖచ్చితంగా రావాలి వాళ్ళతో పాటు అని అంటే వాళ్ళు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు మరి ఏ విధంగా వీళ్ళందరినీ గురించి ఆచి చూస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ మనం సత్కరించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ రమ్మన్నాం. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషించాం. అదే విధంగా వీళ్ళందరూ ఈ రోజు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది.
మీ అందరికీ ఒక్కటే మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన వెంటనే అన్ని విధాలుగా అందరికీ కూడా మనము సమాచారం తెలియజేసి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని పరిష్కరిస్తాం. కానీ మీ అందరినీ ఒక మంచిది, ఎందుకంటే మీరు ఇంజన్ ఆగిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎంత బాధ్యత తీసుకుని, ఎందుకంటే కొంచెం మనం వండే సమయం కొంచెం ఎక్కువ రోజులు అయ్యే పరిస్థితి ఉంటుంది. దానివల్ల భోజనాలు అన్నింటినీ కూడా బాధ్యత తీసుకుంటూ 2 రోజుల పూటకి తినుకుంటూ, ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వాళ్ళకి బాధ్యతగా తీసుకుంటూ 7 మంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరినీ జాగ్రత్తగా వీళ్ళు తీసుకొచ్చినందుకు మీ అందరికీ ఎప్పుడు అదే తెలియజేసుకుంటా. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో ఇబ్బంది సమస్యలు ఉన్నప్పుడు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అదే విధంగా ఈ గత 25 రోజుల్లోని మీ కుటుంబాలని కూడా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఏమున్నా సరే దాన్ని ఆదుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ రోజు కుటుంబాలతో మాట్లాడకుండా రానున్న రోజుల్లోని ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం యంత్రాంగం మేము అన్నింటినీ కూడా మిమ్మల్ని ఆదుకుంటామని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. మరొక్క విషయం, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం నివాసంలో రాఖీ వేడుకలు. రేవంత్ రెడ్డికి ప్రత్యేక బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ. హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత. మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేసిన పోలీసులు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడానికే జీవో 97. కాంగ్రెస్ ప్రభుత్వంపై రంజిత్ రెడ్డి ఫైర్. పీజీఆర్ కాలనీలో ఘనంగా మరకత శివలింగ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.